బాలు విషయంలో మీనా భార్యగా చాలా గర్వపడుతుందనమాట. అసలు ఏం జరిగిందో చూద్దాం. బాలు ఉదయాన్నే హడావిడిగా లేచి టైం అయిపోయింది రెడీ అవుతూ ఉంటాడు. మీనాని టవల్ తీసుకురా అని అరుస్తాడు. మీనా టవల్ తీసుకొని వెళ్తుంది బాత్రూంలోకి. మీనాని టవల్తో పాటు లాక్కున్నట్టుగా మీనా పాపం ఊహల్లో ఉంటుందన్నమాట, కలకంటుంది. ఆ చిన్నపాటి సంతోషం కూడా లేకపోతే ఎలా అని, ఎందుకంటే బాలు ఈ మధ్య చాలా కోపంగా ఉన్నాడు కదా. అయితే బాలు వచ్చి చూసేసరికి మీనా టవల్ పట్టుకొని ఊహల్లో ఉంటుందన్నమాట. ఓయ్ పూలగంప, ఏం చేస్తున్నావు? టవల్ అడిగితే ఇక్కడే ఉండిపోయావా ఏంటి అన్నట్టుగా. అయితే ఏదో మాయరోగం ఏదో వచ్చినట్టుందిలే అని చెప్పని రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. ఇదేంటి, నిజం కాదా, ఇది కలనా అన్నట్టు కొంచెం డిసప్పాయింట్ అవుతుందన్నమాట మీనా కూడా. అయితే మీనా పని చేసుకుంటూ ఉంటే మీనాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ వచ్చి, బాలు ఒక అపార్ట్మెంట్లో కార్లు కడుగుతున్నారంట, అక్కడ డ్రైవర్గా చేయడం లేదంట అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే వెళ్ళి చూద్దామని వెళ్తుందనమాట. నిజంగానే బాలు అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా చూసి మీన చాలా బాధపడిపోతూ ఉంటుంది. సొంత కారులో దర్జాగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు డ్రైవర్గా. పోనీ అద్దె కార్లైనా తను హ్యాపీగానే ఉన్నాడు కదా, ఇప్పుడు కార్లు అంటే క్లీనింగ్ చేసేంత పరిస్థితికి వచ్చిందా, అయినా పర్లేదు, నా భర్త ఏ తప్పు పని చేయడం లేదు కదా, నిజాయితీగా పని చేసుకుంటా. ఆ మనోజ్ లాగా ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఇంట్లో ఖాళీకైతే కూర్చోవడం లేదు, నా భర్త ఏదో ఒకటి చేసి తీసుకుని వస్తున్నాడు అన్నట్టుగా మీన చాలా గర్వపడుతుందన్నమాట బాలుని చూసి. బాలు గొప్పతనం కానీ మంచితనం కానీ ప్రతిదీ మీనాకి నచ్చేస్తూ, తన తల్లే బాగుంటే బాలుని అర్థం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదని ఒక క్షణం బాధపడుతుంది కూడా.